ఇప్పుడు వరద బాధితులకి టీడీపీ ప్రభుత్వం ఎటువంటి అవకాశాలు అంటే వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పించబోతుంది, వాళ్ళని ఎలా ఆదుకోబోతుందో చెప్తారా? సో ఇప్పుడు హుద్హుద్ లాంటి పరిణామాలని ఎదుర్కొన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు జీవితకాలం మొత్తం కూడా ప్రజలకు ఏ విధంగా చేద్దాము, ఎలాంటి పరిణామాలను ఎదుర్కొందాం అని చెప్పి చూస్తారు. అంతేకాకుండా ఈ రోజున ఈ బుడమేరు కాలువ ఎప్పుడైతే పొంగిందో, సో విజయవాడ పక్కన పరివాహక ప్రాంతాలు విజయవాడలోని ఏదైతే అజిత్ సింగ్ నగర్ దగ్గర నుంచి రాజేశ్వరపేట దగ్గర నుంచి పాయికరాపురం లేకపోతే నున్న ఈ దేవీనగర్ రామకృష్ణాపురం, సో అంతేకాకుండా ఈ మధురనగర్ ఇలాంటి ఏరియాలన్నీ కూడా చాలా దారుణంగా మునిగిపోయింది. ఎందుకంటే ఇది గత 50 ఏళ్ళు ఎప్పుడు చూసింది కాదు. అంతేకాకుండా ప్రకాశం బ్యారేజీ 1903 నుంచి మన దగ్గర రికార్డ్స్ ఉన్నాయి. రికార్డ్స్లో ఎప్పుడు కూడా 11 లక్షల క్యూసిక్ మీటర్లు అని చెప్పి ఎప్పుడు కూడా రాలేదు మీద వాటర్. ఫస్ట్ టైం అంటే 120 ఏళ్ల చరిత్రలో ఫస్ట్ టైం వచ్చింది ఇప్పుడు. అంటే మనం దాన్ని ఎలా ఊహించగలుగుతాం అంటే, ఇప్పుడు మన ఎగ్జాంపుల్ చెప్పగలం. ఇప్పుడు మన ఇంట్లో పెళ్ళి ఉంటుంది, ఊళ్ళో అందరం పిలిచిన తర్వాత ఒక 200 మంది వస్తాయని చెప్పి చేసుకున్నాం, మొత్తం ప్రిపేర్ చేసుకున్నాం. సరే 200 అనుకున్నాం కదా, 300 మందికి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఒకేసారి 1200 మంది 1300 మంది వేస్తే మనం ఏం చేస్తాం మేడం? కంగారు పడతాం కదా, దాని దగ్గర ఆల్టర్నేట్ సోర్స్ వస్తాం కదా. అదేవిధంగా ఈరోజు ఏం జరిగిందంటే, మనం అనుకున్న దానికి అంటే 120 ఏళ్ల చరిత్రలో లేనిది ఈరోజు జరిగింది. కాబట్టి దాన్ని కూడా ఏం చెప్పాడు, హీ అగ్రీడ్ దట్. సో మనం ఎప్పుడు కూడా రాష్ట్రంలోని ఒక గ్రామంలో ఒక సిటీలో రోడ్లు నిర్మాణం అనేది గత 50 సంవత్సరాల నుంచి స్పాన్ టైం తీసుకొని ఏ విధంగా జరిగిందని తీసుకొని దాని ప్రకారం మనం నిర్మిస్తాం. అదే బ్రిటిష్ వారు ఏం చేశారంటే 100 సంవత్సరాల రికార్డ్స్ తీసుకొని చేశారు. సో ఇప్పటి నుంచి మనం ఏం చేయాలంటే, ఇప్పుడు వచ్చిన ఉపోద్ఘాతాలన్నింటినీ కూడా మనం సాధించాలని చెప్పేసి, అంటే నెక్స్ట్ వచ్చే టర్మ్ మనం ఏ విధంగా చేసుకోవాలని చెప్పి నేను కూడా తెలుసుకొని చెప్పి ఆయన స్వచ్ఛందంగా చెప్పారు నేను సాయంత్రం కూడా. సో దానికి తగ్గట్టుగానే పడవల్లో లేదా మనుషుల పరంగా టెంట్లు వేసుకొని, సో కాల్ సెంటర్స్ అరేంజ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఆహారం సప్లై చేసుకుంటా, మెడిసిన్ సప్లై చేసుకుంటా, పాలు బ్రెడ్ ఇవన్నీ కూడా సప్లై చేస్తున్నారు. ఈవెన్ మరి చూడాలి మనం ఎంత మెచ్చుకోవచ్చు అంటే, నిజంగా చంద్రబాబు నాయుడు దేవుడని ఎందుకంటామంటే, ఈరోజు చేతులెత్తి మొక్కుతున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. సో ఖచ్చితంగా ఈ టైంలో 75 ఏళ్ల వయసులో కూడా ఆ నీళ్ళల్లో నడిచి ఆ చిన్న చిన్న పడవల్లో వెళ్ళి, సో అక్కడ ఏమవుతుందో తెలియదు. ఎందుకంటే అక్కడ జనాభా అందరూ కూడా గ్రౌండ్ ఫ్లోర్ మునిగిపోయి ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిన పరిస్థితి. అలాంటి స్థితిలో కూడా ఈయన వెళ్తున్నారు అంటే అసలు ఎంత హర్షణీయ మేడం. లాస్ట్ ఏదైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆ విధంగా చూడాల. వరదలు వచ్చినాయి అంటే పైన హెలికాప్టర్లోంచి వెళ్తా చూస్తా, కింద ట్రైన్ యాక్సిడెంట్ అయినా సరే హెలికాప్టర్ నుంచి వెళ్ళి చూసిన ముఖ్యమంత్రులు చూసాం మనం. అలాంటి చంద్రబాబు నాయుడు గారు నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇలాంటి దీంట్లో ఖచ్చితంగా ఆయన ప్రతి ఒక్కటి కూడా ప్రతి మినిట్ టు మినిట్, ఈవెన్ తెల్లవారుజాము 4 వరకు కూడా కూర్చొని ప్రతి చోట కూడా ఆయన ఓన్గా తీసుకుంటారు మేడం. ఎవరో వచ్చి ఒక అధికారి ఓకే సార్ అయిపోయిందంటే నమ్మడాయన. సో ఏది దాని ప్రూఫ్ ఏది, నువ్వు పలానా ఏరియాకి వెళ్ళి పలానా చేసామని చెప్పి నా ప్రూఫ్ ఏదని చెప్పి అడిగి మరీ చేసుకుంటారు. కాబట్టి ఆయన ద క్రెడిబుల్ లీడర్ అనేది మనం అందరూ కూడా అంటాం. ఇప్పుడైతే వాళ్ళకి ఖచ్చితమైన సహాయ సహకారాలు అందించే ప్రయత్నం 100% జరుగుతుంది మేడం. ఎందుకంటే ఒకవేళ జరగకపోయినా సరే మీడియాని కూడా కోరుకుంటుంది అంటే, పలానా ఏరియా నిజంగా అక్కడ అధికారులు రాకపోయినా మీరు అనౌన్స్ చేయండి. నిజంగా మేము ఇప్పుడు మీడియా వాళ్ళు ఎవరన్నా వచ్చి చెప్తుంటే కూడా మేము వాళ్ళని కించపరచట్లా. ఓకే మేము తీసుకుంటాం, రిసీవ్ తీసుకుంటాం, ఖచ్చితంగా అక్కడికి ఒక అధికారిని పంపిస్తాం, దాని తగ్గట్టుగా చర్యలు తీసుకుంటాం. ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే మీడియా చెప్తే ఖచ్చితంగా 100% కూడా తీసుకుంటున్నారు మేడం. దాంట్లో ఎటువంటి, ఎందుకంటే ఈ టైంలో ఏమవుతుందంటే, ఈ పవిత్ర సంగమం దగ్గర వాటర్ అనేది రివర్స్ ఫ్లో అవుతుంది. ఈ రివర్స్ ఫ్లో అవడం వల్ల 11 లక్షల అంటే ఖమ్మం దగ్గర నుంచి ఇప్పుడు ఈ బుడమేరు వంతెన కూడా ఎలా వస్తుంది మనకి, ఏదైతే మైలవరం నుంచి వాటర్ వస్తుందో వెలగలేరు దగ్గర మనకి ఒక లాకులు ఉంటాయి, ఏలూరు లాకులాగా వెలగలేరు దగ్గర లాకులు ఉంటాయి. ఆ లాకుల కెపాసిటీ 15,000 క్యూసెక్లు. సో కానీ ఏమైందంటే 32,000 33,000 క్యూసెక్లు దాటిపోయింది. సో వీ డింట్ ఎక్స్పెక్ట్ దట్. ఎందుకంటే పై ప్రాంతం నుంచి కూడా కింద దిగువ ప్రాంతానికి వాటర్ తగ్గుకుంటూ వస్తుంది. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే తెలంగాణలో కొన్ని పరిణామాలు జరిగిందో అక్కడ నుంచి వాటర్ కూడా దీంట్లో ఫ్లోటింగ్ అవుతుంది. ఈ ఖమ్మం నుంచి కూడా వచ్చి బుడమేరులో కలిసే పరిస్థితి వస్తుంది. సో వీటన్నిటిని కూడా ఎదుర్కొంటున్నారు. సో సమర్థవంతమైన నాయకుడు కాబట్టి ఎదుర్కొంటున్నారు. అదే కనుక పాత ప్రభుత్వం అయితే చేతులు ఎత్తేసి నీట్గా. కానీ మనం ఒకటి గమనించాలా, ఈ రోజున 3 రోజుల నుంచి పరిణామాలు జరుగుతున్నాయి. ఎంతసేపు కూడా బ్లూ మీడియా ఏం చేస్తుందంటే, అక్కడ మనుషులు తిట్టారు, ఇక్కడ మనుషులు ఇది చేయలేదు అది చేయలేదు చెప్తారు. కానీ ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకుడు ఆయన హోదా కావాలనుకున్నప్పుడు మనం రావాలా, మీడియా ముందుకు రావాలా, లేకపోతే జనాల దగ్గరికి వెళ్ళాలా, ఏమైందమ్మా ప్రాబ్లం ఏంటని కనుక్కోవాలా. ఇదిగో ఇక్కడ పలానా వాళ్ళకి ఇది అందలేదు, పలానా వాళ్ళకి ఇది చేయండి అని చెప్పి నువ్వు చెప్పాలా. అది చెప్పవు ఇది చెప్పవు, అదేంటంటే ఏదేదో రకరకాలుగా మాట్లాడతావు. ఇంకా ప్రతిపక్ష హోదా అనేది ఎలా ఇస్తారు అని కూడా మేము ప్రశ్నిస్తున్నాం. అసలు మీరు ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వలేదు చెప్పండి. ఎందుకు ఇవ్వాలి మేడం? ఇప్పుడు ఆయనే చెప్పాడు లాస్ట్ టైము 23 సీట్లు వచ్చినాయి మీకు గనక ఇంకొక 6 సీట్లు కనుక మేము లాగేసుకున్నామంటే మీ ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పారు. అంటే 10% రావాలి, ఆయనకి 10% రాలేదు, 11 సీట్లు మాత్రం వచ్చినాయి. మరి ఇంకొక 5 సీట్లు ఎందుకు రావట్లేదంటే ఆయనకి హోదా లేదు కాబట్టి. పోనీ హోదా లేకపోయినా రావాలా.
వచ్చి నువ్వు నిజంగా అసెంబ్లీలో దమ్ముగా ఇదిగో పలానా చాట నువ్వు ఈ ప్రాబ్లం ఉంది, మీరు అక్కడ జీవో పాస్ చేయండి లేదా అక్కడ పని చేసి పెట్టండి, అలా వచ్చి బలంగా నిలబడి మీకు ప్రతిపక్షంలో మాట్లాడితే మీరు స్వాగతిస్తారా? ఎందుకు స్వాగతించు మేడం? నువ్వు వచ్చి మాట్లాడాలి కదా, మాట్లాడి నిజంగా అవమానిస్తారంటే అప్పుడు దాన్ని బట్టి నువ్వు నిర్ణయం తీసుకోవాలి. అప్పుడు నువ్వు రావడం అనేది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 23 మందిలో ఒక 5 వెళ్ళిపోయారు, 18 మంది ఉన్నా సరే 18 మెంబర్స్తో కూడా ఆయన హాల్కి వచ్చేవాడు. వచ్చిన తర్వాత సమర్థంగా ప్రతి ఒక్క ఇష్యూ చెప్పారు. ఈ ఏరియాలో ఇలాంటి ప్రాబ్లం ఉందని చెప్పి ఆయన చెప్పారు. ఈయన ప్రతిదానికి కూడా వాళ్ళ మీద విమర్శలు చేసి నువ్వు వచ్చిన తర్వాత ఏం చేయాలా, రాజధాని ప్రాబ్లం ఉంది, రాజధాని కంప్లీట్ చేయాలా, నువ్వు చేయలేకపోయావు, సో లేదంటే ప్రజలకి ఇది చేయాలి, లేదా పలానా చాట హైకోర్టు కట్టాలి, తాత్కాలిక భవనం అన్నప్పుడు పర్మనెంట్ భవనాలు కట్టాలా, లేదా జనాలకి ఉద్యోగాలు చేయాలా, పరిశ్రమలు తీసుకురావాలి, ఏమీ చేయకుండా వచ్చి రాగానే ప్రజా దర్బారు కూలగొట్టేసి వాళ్ళని కేసులు పెట్టి వీళ్ళకి తీరా చూస్తే ఒక్కొక్కళ్ళ మీద ఎన్ని కేసులు మేడం? 40 కేసులు, 50 కేసులు. తీరా మొత్తం తెలుగుదేశం కార్యకర్తలు పెట్టింది కొన్ని లక్షల్లో ఉన్న కేసులు. అసలు ఎన్ని కేసులు! నిజంగా లాయర్లు కూడా ఆశ్చర్యపోతున్నారు అనమాట. అంటే ఈ లాస్ కింద ఇంక బైలాసులు ఉంటాయి, దీని కింద ఇన్ని సబ్సెక్షన్స్ ఉంటాయని చెప్పి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఇలా రకరకాలుగా ప్రలోభాలు గురి చేయడం తప్పితే ఆయన ఎక్కడ పరిపాలన చేసిన దానికి పోలేదు. ఇవన్నీ ప్రజలు గమనించారు కాబట్టి ఆయన ఇంటికి పంపించారు.